బీజేపీపై ప్రభుత్వ విప్ బలమురి వెంకట్ మండిపడ్డారు. గాంధీ విధానాలను అనుసరిస్తున్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం దారుణమన్నారు. ఒక్క రాజ్యసభ సీటు కోసం మోడీని నీచానికి దిగజారని విమర్శించారు. మీనాక్షి నటరాజన్కు కేవలం నోటీస్ మాత్రమే ఇచ్చారు, కానీ తనపై ఎలాంటి కేసులు లేవని తెలిపారు. మీనాక్షి నటరాజన్పై బీజేపీ నేతలు కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బలమురి వెంకట్ అన్నారు. మీనాక్షి నటరాజన్ గారి పైన అప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే కావాలని ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా గాంధీజానికి గాంధీ మార్గానికి వ్యతిరేకులో ఈరోజు గాంధీ విధానాల్ని అనుసరించే మీనాక్షి నటరాజన్ గారిని కూడా నామినేషన్ అంటే అర్థం పర్థం లేకుండా ఒకవైపు మహిళల్ని గౌరవిస్తాము, బేటీ పడావో మహిళల్ని గౌరవించాలని మాట్లాడి భారతీయ జనతా పార్టీ ఈరోజు సిగ్గు శరం లేకుండా నరేంద్ర మోడీ గారు నీచానికి దిగజారి ఒక రాజ్యసభ సీటు కోసము ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే సిస్టమేటిక్ ప్రకారంగా ఆమె పైన ఎటువంటి కేసులు దాఖలు కానప్పటికీ కూడా స్పష్టంగా మనకి కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా మీరు బాధ్యతతోటి మీరు పనిచేసేది ఉంటే ఎందుకు మీరు ఎలక్షన్స్కి వెళ్ళలేకపోయినరు? ఎందుకు ఎలక్షన్స్లో పాల్గొనడానికి మీరు భయపడ్డారు? మీకు సరైన ఎమ్మెల్యేలు లేరని తెలిసి కూడా కావాలని చెప్పి ఈ రకంగా తన నామినేషన్